धर्म, आध्यात्मिकता दोनों को समझना है। फर्क क्या है? ముందుగా ధర్మము ఆధ్యాత్మికత రెండింటి మధ్య తేడా ఏంటో అర్థం చేసుకోవాలి. ధర్మము నమ్మకాలతో నిండి ఉంటుంది. నమ్మకాలు, సిద్ధాంతాలు, పిడివాదాలతో నిండినదై ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం. భగవంతుడు ఉన్నాడా అని మీ అమ్మని గనుక మీరు అడగగలిగితే అడిగి చూడండి. అప్పుడు ఆమె నేను భగవంతుణ్ణి నమ్ముతానని నీకు అనిపించడం లేదా అని అంటుంది. మళ్ళీ అడిగారనుకోండి, మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొట్టినా కొట్టవచ్చు. నీకు ఇవాళ ఏమైంది అని అంటూ. ఈ రోజుల్లో నిజంగా భగవంతుడు ఉన్నాడా లేడా అని అడిగితే ఉన్నాడని చెప్తారు. అదెలాగంటే మా అమ్మ చెప్పిందనో, మా అమ్మమ్మ చెప్పిందనో, మా నాన్నగారు చెప్పారనో, లేదా మా ధర్మం చెప్పిందనో అంటారు. కానీ మీరేమంటారు అని అడిగితే వాళ్ళు మిన్నకుండిపోతారు. धर्म के लिमिटेशंस है, वो हमको ధర్మానికి పరిమితులున్నాయి. అది మనకి కేవలం నమ్మకం గురించి నేర్పిస్తుంది. దాంట్లో తప్పేం లేదు. ప్రారంభం అంటూ ఒకటి ఉండాలి కదా. उसके आगे जब अपना नसीब खुल जाता है, దానికి ఆవల మన అదృష్టం గనుక బాగుంటే ఎవరో ఒకరు మనకు భగవంతుడి అనుభూతిని అందిస్తారు. ధర్మంలో భగవంతుడున్నాడు అనే నమ్మకం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికతలో భగవంతుని గురించిన అనుభూతిని చెందడం మొదలవుతుంది. అనుభూతి అనేది లేకపోతే ఆధ్యాత్మికత వైపు ఎవరూ వెళ్లరు కూడా. ఇది ఒక గాడిదకి పచ్చగడ్డిని వేయడం లాంటిది. అప్పుడది పని చేసుకుని పోతూ ఉంటుంది. అంతే, అది ఒక అవసరమైన ప్రలోభం అవుతుంది. తరువాత అనుభూతిని దాటి కూడా ముందుకు వెళ్ళాలి. దీని గురించి కొంచెం వివరంగా చెప్తాను, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మనకి అనుభూతులు కలిగినప్పుడు చాలా బాగుంటుంది. మనం గమ్యానికి చేరిపోయామా అని అనిపిస్తుంది. కానీ అలా చేరము. అది కేవలం ఒక తాత్కాలికమైన భావన మాత్రమే. మళ్ళీ మళ్ళీ అనుభూతులు కలుగుతాయి. ఇలా అనుభూతుల మీద అనుభూతులు కొనసాగుతూ ఉండడం అనేది మనం ఈ ప్రయాణంలో ముందుకు వెళుతున్నామనడానికి గుర్తు. కానీ దానిలో కూడా ఏదో కొరత ఉంటుంది. చైతన్య మహాప్రభు దగ్గర ఒక 3 నెలలు ఉండాలని ఉంది అని ఈ సోదరుడు అన్నారు. అక్కడ వారి ఆతిథ్యం అంటే తినడం, తాగటం, ఒక 3 నెలల పాటు సరదాగా గడపటం అలా అన్నమాట. చేయడానికి పనేమీ ఉండదు అక్కడ. ఇది ఎటువంటి సేవ అనుకోవాలి? ఇది కూడా అనుభూతే కదా. కానీ లోపలి నుంచి నా హృదయంలో ఏమనిపిస్తోందంటే నేను కూడా వారిలాగే నాయకత్వం వహించాలని, అంతే ప్రేమని పంచాలని, ఉదారంగా అవ్వాలి అని, అలా వారిలాగా అయిపోవాలి అని అనిపిస్తుంది. కాబట్టి అనుభూతి చెందడం లేదా అనుభూతిలా తయారవ్వడం అనే ఆ 2 అంశాల మధ్య చాలా తేడా ఉంది. దివ్యత్వం, అనుభూతి ఒక విషయం అయితే స్వయంగా దివ్యత్వంగా మారడం అనేది ఇంకో విషయం. కైవల్యాన్ని అనుభూతి చెందడం ఒక విషయం, స్వయంగా కైవల్యంగా మారిపోవడం అనేది వేరే విషయం. और आगे ఇంకా ముందుకు వెళితే మనం ఎప్పుడైతే ఆ దివ్యత్వాన్ని కూడా దాటి ముందుకు వెళతామో అప్పుడు దివ్యత్వం కూడా ఒక విధమైన భారంగా అవుతుంది. అంటే మనం ఆ విధంగా మారిపోవడం లాంటిదన్నమాట. ఆ భావన ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అది సూక్ష్మమైన భారం అవుతుంది. ఆ భగవంతుని దయ వల్ల ఈ స్థితిని కూడా దాటుతాం. అది కైవల్యాన్ని మించిన స్థితిగా ఉంటుంది. చాలా కొద్ది మంది తీర్థంకరులు మాత్రమే దీన్ని అనుభూతి చెందారు. అందరూ తీర్థంకరులు కాదు, చాలా కొద్ది మంది మాత్రమే. ఆ అవకాశం అలా తెరిచే ఉంది. మరి అది మీకు కావాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే.